నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జనరల్ మునీర్, ఆసిమ్ మునీర్ జంప్ అయ్యాడు. లండన్కి వెళ్ళిపోయినట్టు, పారిపోయినట్టు సమాచారం. లేదు పాకిస్తాన్లోనే ఎక్కడో సేఫెస్ట్ ప్లేస్లో ఉన్న బంకర్లో దాక్కున్నట్టు సమాచారం. మొత్తానికి ఆయన కనపట్టలేదని చెప్పేసి లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ, ఆయన 11 కార్ప్స్ కమాండరు, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి పెషావర్లో ఉంది. ఆయన ఈయనకు ఒక లెటర్ రాశాడు, కాన్ఫిడెన్షియల్ లెటర్. మిలిటరీ ఆర్మీ అంటే అంతే కదండి, కాన్ఫిడెన్షియలే కదా. ఆనరబుల్ జనరల్ అసిమ్ మునీర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ GHQ, రావల్పిండి, పాకిస్తాన్. రావల్పిండిలో ఉంది. మ్యాసివ్ సర్జ్ ఇన్ రిజిగ్నేషన్స్ అమిడ్ రైజింగ్ టెన్షన్స్ విత్ ఇండియా. భారత్తో సంబంధాలు పూర్తిగా క్షీణించిన క్రమంలో మన ఆర్గనైజేషన్లో రిజిగ్నేషన్స్ మొదలైనాయి. ఒక యూనిఫామ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు రిజిగ్నేషన్స్కి వెళ్ళదండి. ఎంత కష్టమైన, ఎంత టఫెస్ట్ పొజిషన్లో అయినా దే విల్ ట్రై టు కంబాట్ విత్ ద ఎనిమీ నేషన్స్. కానీ ఇదేదో వ్యూహాత్మకంగా రాశాడా లేకపోతే నిజంగానే రాశాడా? సరే, ఈ లెటర్ అంతా దాంట్లో ఆయన ఏం రాశాడు పాయింట్స్ అన్నీ కూడా తెలుసుకునే ముందర ఒకటి ఏంటంటే, మొత్తానికి లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ మాటలను బట్టి మనకు అర్థమయ్యేది, వాళ్ళ మునీర్ బాబాయ్ కనిపించట్లేదు. ఎక్కడ ఒకవేళ బంకర్లో దాక్కుంటే బంకర్ అడ్రస్ ఇవ్వండి, మీకు వచ్చి మేము చెప్పుకుంటాం. మొత్తం 1200 మంది స్టాఫ్, 250 మంది ఆఫీసర్సు రిజైన్ చేశారు. వాళ్ళు దానికి చెబుతున్న కారణాలు ఏంటంటే, మాకు మెంటల్ ఫ్యాటిగ్ ఉంది, మానసిక స్థితి సవ్యంగా లేదు, ఇంట్లో వారి రెస్పెక్టు, ఇళ్లలో వారి భార్యలు, వారి కుటుంబాలు ఒప్పుకోవటం లేదు, ఈ యుద్ధానికి ఇండియాతో ఈ గొడవ నడుస్తుంది కదా, ఈ యుద్ధానికి ఒప్పుకోవటం లేదు, అందువల్ల మేము రిజిగ్నేషన్ చేస్తున్నామని ఆయన ఏం రాసుకుంటూ వచ్చాడు. ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ ఎస్టీమ్డ్ అటెన్షన్ ఆన్ అలార్మింగ్ సిచ్యుయేషన్ దట్ హ్యాస్ డెవలప్డ్ ఓవర్ ద పాస్ట్ 48 అవర్స్. గడిచిన 48 గంటల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ లెటర్ రాస్తున్నాను, మీ దృష్టికి తేవాలి. రిపోర్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఫార్మేషన్స్ ఇండికేట్ ఎ వేవ్ ఆఫ్ రిజిగ్నేషన్స్. చాలా అనుబంధ సంస్థలు ఉంటాయి ఆర్మీకి, రకరకాల ఇన్ఫాంట్రీ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది, అట్లాగా వాళ్ళందరి నుంచి. ది స్కేల్ ఆఫ్ విచ్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ది రీసెంట్ హిస్టరీ. ఈ గడిచిన చరిత్రలో, అంటే సమీప ఒక 40-50 ఏళ్ల చరిత్ర చూస్తే కనుక, ఇమ్మీడియట్ రీసెంట్ హిస్టరీలో ఇటువంటి తరహా రిజిగ్నేషన్స్ మునిపెన్నడూ నేను చూడలేదు. This trend is creating significant concerns about the operational stability and morale of our troops. ఇది మన సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ కనిపిస్తోంది ఆపరేషనల్ స్టెబిలిటీ మీద, అంటే మన ఆర్మీ ఆపరేషనల్ స్టెబిలిటీ మీద, సామర్థ్యం మీద, శక్తి సామర్థ్యాల మీద, అలాగే మన ట్రూప్స్ నైతిక స్థైర్యం మీద. కీ డీటెయిల్స్ యాజ్ ఆఫ్ April 26, 25 8 గంటలకి, April 26 ఉదయం 8 గంటలకి ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 3 విభాగాల నుంచి ఆయన మెన్షన్ చేశారు. 12 కార్ప్స్ క్వెట్టాలో ఉంది ఈ యూనిట్. నెంబర్ ఆఫ్ రిజిగ్నేషన్స్ వచ్చి 120 మంది ఆఫీసర్సు, 400 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి విధుల్లో వాళ్ళు. ఇంపాక్టెడ్ యూనిట్స్, దీనివల్ల ఇంపాక్ట్ అయిన యూనిట్స్ ఏంటంటే, ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ డిప్లాయిడ్ అలాంగ్ ద వెస్టర్న్ బార్డర్స్. పాకిస్తాన్కి పశ్చిమ వైపు సరిహద్దుల్లో ఉన్న ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ అన్నీ కూడా దీనివల్ల అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళ మొరేల్ దెబ్బతింది. రెండోది ఏంటి, ఎక్కడుంది ఇది, ఫోర్స్ కమాండ్ నార్దర్న్ ఏరియా, FCNA అంటారు. ఈ దీంట్లోంచి 80 మంది ఆఫీసర్లు, 300 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్, అంటే ఖచ్చితంగా ఉండాల్సిన సిబ్బంది రిజైన్ చేశారు. ఇంపాక్టెడ్, దీనివల్ల ఇంపాక్ట్ అయింది అంటే, మౌంటైన్ బెటాలియన్స్ టాస్క్డ్ విత్ సేఫ్ గార్డింగ్ క్రిటికల్ సెక్టర్స్ ఇన్ ద నార్దర్న్ రీజియన్. పాకిస్తాన్ ఉత్తర భాగంలో ఉన్న క్రిటికల్ సెక్టర్స్, ఖచ్చితంగా అంటే చాలా సెన్సిటివ్ సెక్టర్స్లో ఎక్కువ ఇవి ఉంటాయి, మౌంటెడ్ ఈ బెటాలియన్స్ ఉంటాయి, వాటిని మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. నెంబర్ 1 కార్ప్స్ మాంగ్లాలో ఉన్న నెంబర్ ఆఫ్ రిజిగ్నేషన్స్ 50 మంది ఆఫీసర్లు, 500 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్. సో ఇదొకటి. ఇంపాక్టెడ్ యూనిట్స్ అంటే మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ అండ్ ఆర్టిలరీ రెజిమెంట్స్ స్టేషన్డ్ ఎట్ కీ ఫార్వర్డ్ పొజిషన్స్. కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలు ఉంటాయి, అవి వాటిని పేర్లు బయటకు వెల్లడించడానికి ఏ ఆర్మీ అయినా ముందుకు రాదు, వీళ్ళు కూడా అంతే. దాంట్లో మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీతో పాటు ఆర్టిలరీ రెజిమెంట్స్ కూడా దెబ్బతింటున్నాయి వీళ్ళ రెజిగ్నేషన్స్ వల్ల. ఫైనల్గా ఆయన రాసుకుంటూ వచ్చే రీజన్స్, టోటల్ రెజిగ్నేషన్స్ వచ్చేప్పటికి 250 మంది ఆఫీసర్లు, 1200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్. సైటెడ్ రీజన్స్కి వచ్చేప్పటికి, ది రిజైనింగ్ పర్సనల్ హ్యావ్ ప్రెడామినెంట్లీ సైటెడ్ ఫ్యామిలీ ప్రెషర్స్. కుటుంబం నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయట వాళ్ళకి, మెంటల్ ఫ్యాటిగ్, మానసిక స్థితి సవ్యంగా లేదు, అండ్ అన్సర్టనిటీ అబౌట్ ద స్ట్రాటజిక్ డైరెక్టివ్స్ అమిడ్స్ట్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ విత్ ఇండియా. భారత్తో సంబంధాలు పూర్తిగా క్షీణించిన తర్వాత ఏర్పడిన ఒక అనిశ్చిత స్థితి,
ఎలాంటి డైరెక్టివ్స్ వస్తాయి, స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల మా మానసిక స్థితి పూర్తిగా అటకెక్కినందువల్ల ఇంట్లో కుటుంబంలో మరి కుటుంబం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, ప్రత్యేకించి వారి భార్యల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల, భార్య పిల్లల నుంచి వస్తున్న ఒత్తిడి వల్ల రాజీనామా చేస్తున్నాను అని. దిస్ సిచ్యుయేషన్ డిమాండ్స్ ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ టు మిటిగేట్స్ దిస్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఆపరేషనల్ రెడీనెస్ అండ్ మొరేల్. ఇదేంటంటే, అయ్యా తమరు ఎక్కడున్నా, ఏ బంకర్లో దాక్కున్నా సరే, లండన్ పారిపోయినా సరే, దయచేసి నేను పంపించిన ఈ లెటర్ చదవండి, చదివి మాకు మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వండి, మేము దాన్ని స్వీకరించి మీ నాయకత్వంలో ముందుకెళ్తామని. ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్, తక్షణం మీరు ఇవ్వాలి. యువర్ ఇమ్మీడియట్ గైడెన్స్ అండ్ ఇంటర్వెన్షన్ ఆర్ క్రూషియల్. అయ్యా బాబాయ్ గారు, మునీర్ బాబాయ్ గారు, మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు, ఎత్తుక్కుంటున్నాం మిమ్మల్ని, మీరు దొరక్కపోయేసరికి లెటర్ రాయాల్సి వచ్చింది. ఇమ్మీడియట్ గైడెన్స్, తక్షణం మీరు మమ్మల్ని గైడ్ చేయాలి, మమ్మల్ని ముందుకు నడిపించాలి. ఆర్ క్రూషియల్ టు అడ్రస్ దిస్ క్రిటికల్ ఇష్యూ. మీ గైడెన్స్ ఉంటే తప్పించి ఈ క్రిటికల్ ఇష్యూ నుంచి బయటపడే పరిస్థితి లేదు. స్టెబిలైజ్ కూడా కాదు, ర్యాంక్స్ స్టెబిలైజ్ కావు ఈ యూనిట్స్ అన్నీ కూడా. ఐ రిమైన్ అవైలబుల్ టు ప్రొవైడ్ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ అసిస్టెన్స్ యాజ్ రిక్వైర్డ్. మీరు ఎక్కడ దాక్కున్నా సరే, మీరు భయంతోటో లేకపోతే ఇక ఇతరత్ర కారణాల వల్ల ఎక్కడైనా దాక్కున్నా సరే, మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసి, ఒక వీడియో కాల్లో వచ్చినా సరే, మీరేమన్నా అడిగితే అదనపు సమాచారం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఒక్కసారి కనపడండి మునీర్ బాబాయ్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. యువర్ సిన్సియర్లీ. సంతకం పెట్టిన ఆయన మహానుభావుడి పేరు లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ, కమాండర్ 11 కార్ప్స్. ఆఫీస్ టెలిఫోన్ నెంబర్తో సహా ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఇదండి మొత్తానికి ఏంటంటే మన మునీర్ గారి ప్రతాపం. జనరల్ ఆసిమ్ మునీర్. మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు, వీఆర్ డిఫరెంట్ అండ్ అవర్ ఆపరేషన్స్ ఆర్ డిఫరెంట్, అవర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. తెలుసు మీ కల్చర్ డిఫరెంట్. పక్క దేశాల్లో ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసి జనాల్ని ఉసిగలిపి మతం పేరుతో జనాల్ని చంపేది ఒక డిఫరెంట్ ఫిలాసఫీ మీది. మీరు మరి ఎట్లా చేశారో తెలియదు. డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ ఒక యొక్క ఇంటెలిజెన్స్ నిఘా సంస్థకి డీజీగా చేసి తర్వాత ఇవాళ పాక్ ఆర్మీ చీఫ్ అయ్యారు. మీరు ఆ యూనిఫామ్ వేసుకున్న జిహాదీ, మిగిలిన జిహాదీలకి యూనిఫామ్ ఉండదు, వేరే అటైర్ ఉంటుంది. మీరేంటంటే క్లీన్ షేవ్డ్ జిహాదీ, అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ మీకే దిక్కు దివాణం లేదు. సో మీరు పారిపోవడం చూసి 1200 మంది ఆర్మీ పర్సనల్ రిజైన్ చేశారు, 250 మంది ఆఫీసర్స్. వాళ్ళకి డైరెక్ట్ చేసేవాడు ఎవడు లేడు. ఇలా అయితే ఎలా మునీర్ గారు? మీరు ఎక్కడ దాక్కున్నా సరే ఒక్కసారి వచ్చి పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న మీ నెక్స్ట్ ఇన్ కమాండ్స్ ఉంటారు. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన పేరు లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ. ఆయనది కూడా మరి మీ తర్వాత ర్యాంక్ ఆయనదే. మీరు ఇలా పారిపోయారని ఖాయం చేసుకున్న తర్వాత ఈయన కూడా తిరుగుబాటు చేసి ఆ పొజిషన్ నేను తీసుకున్నావు, ఆయన ఆర్మీ చీఫ్ అన్నా కూడా అక్కడ దిక్కు అడిగేవాడు ఎవడు లేడు. మీకు ప్రధానమంత్రి ఉంటాడు, మీరేం చెబితే అది. పొద్దున్న 8 గంటలు లేచి తయారై బ్రష్ చేసుకుని మాకు బ్రేక్ఫాస్ట్ తీసుకురండి అంటే ఆయన ప్రధానమంత్రి తీసుకొచ్చి ఇవ్వాలి. మీ ప్రోటోకాల్ అది. ఇవాళ మీరే దిక్కు దివాణం లేకుండా ఏ బంకర్లోనో లేకపోతే లండన్లోనో దాక్కున్నారని సమాచారం. మరి మిగిలిన వాళ్ళని ఎట్లా గైడ్ చేస్తారు? మీ లెఫ్టినెంట్ జనరల్ రాసిన దాన్ని బట్టి చూస్తే మీ సైన్యం ఆరోగ్య పరిస్థితి బాలా, ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఒప్పుకోవట్లా. దానితోడు అన్నింటికి మించిన రీజన్ ఏంటంటే వాళ్ళు సరిహద్దులో వెళ్ళి పోరాడాలంటే గుక్కడి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళకి. అది కూడా కొనుక్కోవాలి ఆర్మీ కూడా. ఇన్ఫ్లేషన్లో కొట్టు మిట్టాడుతోంది స్టేట్, మీ 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 టెర్రరిస్ట్ స్టేట్. దాని దేశం అని ఎవరు అనర్లేండి. ప్రపంచంలో అత్యంత చేదరింపు ఎదుర్కొంటున్న ఒక కంట్రీ ఏదైనా ఉంటే అది మీదే. అలాంటి కంట్రీకి మీరు ఆర్మీ చీఫ్. రాసిపెట్టి ఉండాలి ఏదైనా జనరల్ ఆసిమ్ మునీర్. మీరు ఇవాళ ఇండియా మీద ప్రగల్భాలు పలికారు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరని. ఇవాళ మీరే వేరు, మీరే తేడా అని చెప్పి తెలిసిపోయింది. మీరు తేడా కాబట్టే ఇంతమంది రిజైన్ చేశారు. 250 మంది ఆఫీసర్స్, 1200 మంది సిబ్బంది రిజైన్ చేశారు. ఒక యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో ఇలాంటి పెన్ను దుమారం ఎప్పుడు చూడలే ఈ రీసెంట్ పాస్ట్లో. అదే ఆయన మొత్తుకుంది కూడా. ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ అన్నాడు. ఈ గడిచిన కొంతకాలపు చరిత్ర చూస్తే ఈ తరహా ఆర్మీ రాజీనామా చేయటం ఏంటండి? ఆర్మీ ఆఫీసర్స్ రాజీనామా చేయటం ఏంటి? ఇంట్లో అమ్మ రాజీనామా చేస్తే ఆ ఇంటికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? రేపు పొద్దున మీ దేశానికి మీరే రక్ష, మీరే చైనా వాళ్ళు అని చెప్పుకున్నారు కదా. చైనా వాళ్ళు కాదు, అది పాడు కాదు, అట్టముక్క అని తేలిపోయింది ఇంతమంది రాజీనామా చేసిన తర్వాత. ఇది ఒక పార్శ్వం. అసలు నిజంగా ఇది లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ రాశాడా, లేకపోతే వేరే ఏజెన్సీల చేత రాయించి ఇండియాలోకి వదిలేరా ఇండియాని డైవర్ట్ చేయడానికి? ఈ అనుమానం కూడా నిఘా వర్గాలకి లేకపోలేదు. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. మిమ్మల్ని ఎవడు నమ్ముతాడండి?
అద్దంలో అద్దం ఎదురుగుండా జనరల్ మునీర్ నుంచున్నా సరే అద్దంలో ఉన్న మునీర్ని చూసి ఈయన అనుమానిస్తాడు. మీ మీద మీకే అనుమానం ఇప్పుడు పక్క దేశమైన ఉన్న మాకు అనుమానం రాదా? ఒకవేళ ఇదే ఎత్తుగడైతే, ఇదే గనక మీరు రాసిన లెటరే గనక ఎత్తుగడైతే ఖచ్చితంగా మీరు ఇంకోసారి ఎక్స్పోజ్ అవుతారు. ఒకసారి నగ్నంగా రోడ్డు మీద తిరగటమే అవమానం అనుకుంటే, లేదు లేదు మీరు అందరూ చూశారో లేదో మరోసారి మేము నగ్నంగా తిరుగుతామని మీరు ముందుకు వచ్చారనుకోండి, జనం ఉమ్మేయటానికి కూడా ఇష్టపడరు. అనవసరంగా మిమ్మల్ని ఉమ్మేసి అనవసరం ఉమ్మి వేస్ట్ అవుతుంది, లాలాజలం వేస్ట్ అవుతుంది. ఈ దొంగ నాటకాలు ఆపి జనరల్ మునీర్ మీరు ఎక్కడ దాక్కున్నా ముందర మీరు వచ్చి భారతదేశానికి క్షమాపణ చెప్పి మోడీ గారికి కాళ్ళు పట్టుకోండి, తప్పేం లేదు. ఎవరైనా వచ్చి తప్పు చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఈ దేశం క్షమిస్తుంది. మోడీ క్షమిస్తారు, అమిత్ షా క్షమిస్తాడు, రాజ్నాథ్ సింగ్ గారు క్షమిస్తారు, దేశ ప్రజలు 140 కోట్ల మంది దేశ ప్రజలు క్షమిస్తారు. ఇట్లాంటి పిచ్చ నాటకాలు వేసి లెటర్స్ అన్ని మాయ లెటర్స్ సృష్టించి జనంలోకి వద్దామని ప్రయత్నం చేస్తే, ఒకవేళ ఇది నిజం కాకపోతే, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఇది నిజం కాకపోతే మీ తాట తీసి డోలు కట్టి మిగిలిన చర్మం ఏదైనా ఉంటే ఆరేసి, బయట బట్టలు ఆరేస్తారు అలాంటి వాటికి ఆరేసి చూడాలని జనం అనుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ దేశస్తులు కూడా. సో మునీర్ ఎల్లవేళ్ళ మన నాటకాలు నడవు, ఎల్లవేళ్ళ మన సినిమాలు ఆడవు, ఎల్లవేళ్ళ ఈ డ్రామాలకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇంత ఆర్కెస్ట్రేటెడ్ స్క్రిప్ట్ ఇంతకుముందు ఎప్పుడు చూడాల పాకిస్తాన్ ఆర్మీ నుంచి. ఖచ్చితంగా ఇది డొల్లతనమే, జనాల్ని మాయపెట్టే వ్యవహారమే. మీరే దగ్గరుండి ఇది రాయించారేమని అనుమానాలు ఉన్నాయి. ఈ రెండిట్లో అది నిజమా కాదా అనేది తేల్చి చెప్పాల్సింది మీరే. ఒకవేళ బంకర్లో దాక్కుంటే టైంకి మీకు భోజనం అంత ఉందో లేదో కనుక్కోండి. బొఖారీకి, లెఫ్టినెంట్ జనరల్ బొఖారీకి ఫోన్ చేసి చెప్తే ఆయన మీకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. లండన్లో దాక్కుంటే మీకు ఇబ్బంది లేదు, ఎలాగో మీరు విలాసాలు ఉన్నాయి కాబట్టి బేజానుగా మీరు ఆనందించండి అక్కడ. మా దేశం జోలికి వస్తే తేడా ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లే, ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది మీకు.